మండలంలోని చలిగల్ గ్రామంలో గల రాజీవ్ గాంధీ మామిడి మార్కెట్ ను గురువారం సబ్ కలెక్టర్ శశాంక సందర్శించారు. ఈ సందర్భంగా మామిడి మార్కెట్ వివరాలు, అక్రమ షెడ్ల నిర్మాణం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం మామిడి వ్యాపారులు, మార్కెట్ అధికారులతో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ షెడ్లను వెంటనే తొలగిస్తామని, వాటి స్థానంలో 15 రోజుల్లో కొత్త షెడ్ల నిర్మాణాలు ఏర్పాటు చేసేందుకు డ్రా పద్ధతి ద్వారా నిర్వహిస్తామని అన్నారు. వివాదాలకు తావివ్వకుండా సంయమనం పాటించి మార్కెట్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి సూచించారు. సీజన్ వస్తుంది కాబట్టి మన పని కాదు సార్. ఇప్పుడు 1 మంత్ అయితే స్టార్ట్ వీళ్ళు అది కూడా ఇట్లా స్ట్రక్చర్ చేసా కాంక్రీట్ స్ట్రక్చర్ సేమ్ సార్. ఇప్పుడు ఈ టైప్ ఆ టైప్ చాలా ఇబ్బంది ఉంది సార్. వస్తున్నాయి పనులు లాస్ట్ టైం యాక్సిడెంట్ అయితే బాగా ప్రాబ్లమ్ బైక్ ట్రాక్టర్స్ కానీ లారీలు కానీ యాక్సిడెంట్ చలిగా స్పాట్ నలుగురు స్నానం పోయేస్తుంటే అయింది. అది మార్కెట్ జనాలు స్నానం చేయడానికి వెళ్ళారు. అక్కడే ఇక్కడ కాలేదు ప్యాకింగ్ లేబర్ అంతే. అండ్ ఈ లారీలో పార్కింగ్ లోపల జరుగుతుందా, ఎక్కడ జరుగుతుంది? పార్కింగ్ ఏమి ఉండవు సార్. వచ్చి వాడు డంప్ చేసి వెళ్ళిపోతారు. ఎన్ని గంటలు ఉంటుంది లారీ లోపల? బాబు ఎన్ని గంటలు ఉంటుంది? సరే ఇప్పుడు వెయిటింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ రీచ్ ఉంది అనుకోండి, వచ్చి లోడ్ చేసి వెళ్ళిపోతారు. కానీ వచ్చిన వెంటనే లోడ్ చేయలేరు కదా, ఇక్కడ కంజెషన్ ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ వెయిటింగ్ లో ఉంటారు. బయట పెట్టుకుంటారు. బయట ఎక్కడన్నా నీడ ఎక్కడన్నా చెట్లు ఉంటే అంత ప్లేసెస్ సార్ వేసుకుంటాం మనము. ఫస్ట్ డిమార్కెట్ చేసి మొత్తం లేఅవుట్ ముందర లారీలు ఆగే అవకాశం లేకుండా లోపల నుంచి మొదలు పెట్టండి. లోపల నుంచి చుట్టూరా తీసుకుంటుంది సార్. ఓకే. అండ్ ఎన్ని షాప్స్ వస్తాయని చెప్పండి. తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా 2 గేట్లు ఫంక్షన్ అవ్వాలి. 3 అవుతే చాలా మంచిది, బట్ మీరు ఫస్ట్ 2 ఫంక్షన్ చేయించండి. కల్వర్ట్ అది చేస్తే దాని మీద 2 గేట్లు, ఒకటి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ లాగా అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడ ఎక్కే చోట ఖచ్చితంగా మీరు మార్కెట్ వైపు నుంచి ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్లో మీరు పెద్ద లైట్స్ ఏర్పాటు చేయించాలి. లేకపోతే ఇప్పుడు సడన్గా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు లారీలు ఎక్కుతాయి డైరెక్ట్గా, ఐదర్ టర్న్ అవుతాయి లేకపోతే అటు నుంచి ఎక్కుతాయి. సో కానీ ఇది ఎంట్రీయా అది ఎంట్రీ అన్నది కూడా ఇదే ఎంట్రీ సార్. అది హెవీ లోడ్తోని ఆ కెనాల్ మీదకి వెళ్ళి పోలేదు. ఇది ఇక్కడ నుంచే ఇన్కమింగ్ అవుట్ సెట్స్ ఇట్లా చేసేసి అది ఓపెన్ ప్లేస్ పెట్టేసి అక్కడ నుంచి ఎంట్రీ అంటే బాగుంటుంది. ఈ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఎంట్రీ ఎగ్జిట్ 2 ఒకటే చోట నుంచి ఎట్లా పెడతాం? ఎందుకంటే మనకు పెద్ద బండ్లు ఉంటాయి, వెళ్ళిపోతారు సార్ వాళ్ళు పోతారంటే ఆపుతాం. ఈసారి బాగుంది, ఎప్పుడు అట్లనే జరగలేదు కాబట్టి ఇప్పుడు అట్లనే జరుగుతుంది అంటే ఎట్లా? అట్లా కాదు, అక్కడ ఏదన్నా ఉంటుందా అని నేను అడుగుతుంది. అక్కడ వాళ్ళ టర్న్ చేయడానికి ఇబ్బంది అవుతుందా? వాటర్ ఫెసిలిటీ ఏముంది? ఫంక్షన్ అవుతున్నాయా? నీళ్ళు వస్తున్నాయా? 3 ఫంక్షన్ అంటారు. ఇప్పుడు అక్కడ బోర్ వస్తుంది, వాటర్ ట్యాంక్స్ దగ్గర అది బోర్ ఉంది. షాప్ సైజుని బట్టి ఇవాళ దాంట్లో డ్రా ఆఫ్ లాట్స్ తీయండి. ఎవరికి నెంబర్ వస్తే వాళ్ళందరూ పెట్టుకోండి. ఆ ముందర నుంచి రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఆ ముందర మాత్రం షాప్స్ ఇవ్వకండి. ముందర మొత్తం ఎక్కడ షాప్స్ ఇవ్వకండి. లారీలు టర్న్ అవ్వడానికి ప్లేస్ ఏర్పాటు చేయడం చూడండి. అది ఎక్స్టెండ్ చేసినా కానీ అదే చోట నుంచి అదే చోట నుంచి ఎగ్జిట్ ఉంటుంది. ఏ మార్కెట్లో ఉంటుంది అట్లా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ రోడ్డు మనం ఎక్స్టెండ్ చేసిన తర్వాత కూడా అదే అదే అవుట్ పెట్టాం అనుకోండి, అక్కడే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి పెట్టండి. ఆ మధ్యలో ఉన్న 2 కల్వర్ట్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాం మేము. కాబట్టి అక్కడ ఈ మధ్యలో గేట్, ఆ తర్వాత గేట్ నుంచి ఎక్సిట్ అయ్యేటట్టు ఇది ఒక పని చేద్దాం. ఆటో ట్రాలీకు వేరే ట్రాక్టర్లకు వేరే వెహికల్ చిన్నవి వస్తే చిన్న ఎట్లకి వెళ్ళిపోవాలి. ట్రాక్టర్లు వస్తే ట్రాక్టర్లు వేరే చూపిస్తారు. ఇంకోటి रिक्वेस्ट अभी ये जो शेड्स हैं देख लो साहब, क्योंकि ये अभी गाली దాని గురించి కంటే ఇప్పుడు వేరే విషయాలు మాట్లాడాలి.
ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? మన ఎక్కడ అంటే ధాన్యం కొరకు ఉన్నాయి, ఇట్లా ఖాళీ ఉంటే ఉంటారు, లేకపోతే ఈ షెడ్లో వెనుక సైడ్ వండుకొని ఉంటారు. అలా చాలా వస్తుంది. ఏం లేదు సార్ మాకు విశ్రాంతి. మీరు బోరింగ్ ఇంకొక 2 బోర్వెల్స్ ప్లాన్ చేయొచ్చు కదా. వాటర్ ఎన్ని ఫీట్లకు పడుతుంది? బోర్వెల్స్ ప్లాన్ చేయాలి కదా. బాత్రూమ్ కూడా సరిపోదు సార్. అంటే ట్యాంక్ ఇంకొకటి ప్లాన్ చేయాలి కదా. దానికి ఇచ్చాం సార్. లాస్ట్ ట్యాప్ అక్కడ అవుతుంది ఇంకోటి, తర్వాత ఇంకోటి అటు సైడ్ ఉంది సార్, కాంపౌండ్ వాళ్ళ సైడ్ బయట. ఇంకోటి 3 ఏర్పాటు చేయండి కదా. సరిపోదు కదా. ఎంతమంది లేబర్ ఒక ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు మార్కెట్లో ఎంతమంది లేబర్ ఉంటారు ఇక్కడ? 5-6 వేలు ఉంటుంది సార్. 2 వాటర్ పాయింట్స్ ప్లాన్ చేయండి. పెడస్టల్ పెట్టి సింటెక్స్ ఇట్లా ఇచ్చినారు. ఇంకొక 2 పాయింట్స్ ప్లాన్ చేయండి. బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ వాళ్ళు వాడుకోవడానికి? అంటే మనకు ఒకటే టాయిలెట్ బాక్సెస్ దాంట్లో 3-6 చేసారు కదా, లేడీస్ జెంట్స్. పబ్లిక్ టాయిలెట్ పెంచండి. ఫస్ట్ అక్కడ మార్కౌట్ చేయండి ఎక్కడ పెట్టాలని. మీరు ఎంట్రన్స్ లో ఇవ్వకండి. ఒకటి లారీలు వస్తాయి, డస్ట్ ఇదంతా. రెండోది ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ కూర్చొని తింటారు, లేకపోతే చిన్న చిన్న ట్రాక్టర్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, మళ్ళీ అక్కడ పార్కింగ్ చేస్తే కష్టం వస్తుంది. సో దానికి మార్కౌట్ చేసి ఇవ్వండి. ప్లేస్ ఎక్కడ పెడతారో ఆ మూలకు పెడతారా, ఎక్కడ పెడతారో మీ సీజన్ని బట్టి మార్కౌట్ చేసి ఇవ్వండి. అండ్ మీరు చెప్పే షాప్స్ ప్యూర్లీ మీరు అందరు మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇవన్నీ టెంపరీ పర్పస్కి మాత్రమే ఉన్నాయి, లేకపోతే అది ఆప్షన్ చేస్తారా ఎట్లా అన్నది అది చూడండి. పక్క షెడ్లు ఈ సంవత్సరం నడుస్తుంది. तो सारे इसमें 67-70 है ना सर, उसमें 45 मेंबर्स काम कर रहे हैं। पूरे घर लोग काम नहीं कर रहे, सब बुक निकालो। हम ये कैसे वो बोल रहे हैं 45 मेंबर साथ में